శాసనసభ్యురాలు కావచ్చు, అలానే మిగిలినటువంటి నాయకులు కూడా నేరుగా అక్కడికి వెళ్లారు. అదే సమయంలో అంబటి రాంబాబు సంబంధించినటువంటి ఆఫీస్ వద్ద ఉన్నటువంటి క్యాడర్ తో ఫస్ట్ వారు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కానీ ఇలాంటివన్నీ జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ తర్వాత మొత్తం కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నటువంటి కార్యకర్తలు, మహిళలు, ముఖ్యంగా మహిళా సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా అక్కడ దాడి చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఆయన ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి పూల కుండీలు కావచ్చు, లేదా లోపల ఫర్నిచర్, వెహికల్, వీటన్నిటిపైన కూడా ధ్వంసమయ్యాయి ఈ యొక్క దాడులు. అంతేకాదు పోలీసులు చేరుకున్న తర్వాత కూడా క్యాడర్ ను అక్కడ చేరుకున్నటువంటి వారిని కూడా అదుపు చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఈ కొద్దిసేపటి క్రితం, కొన్ని నిమిషాల క్రితమే ఆయన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే సందర్భంగా కూడా పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి కార్యకర్తలు చివరికి అక్కడ పోలీస్ వెహికల్స్ ఉంటే కూడా అక్కడికి కూడా వాటిపైన కూడా ఎక్కి ఖచ్చితంగా ప్రధానమైనటువంటి డిమాండ్ అంబటి రాంబాబు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అనేదే పార్టీ సంబంధించినటువంటి నాయకులు కానీ అక్కడ చేరుకున్నటువంటి కార్యకర్తలు కూడా డిమాండ్ చేశారు. అంతకు ముందు రాంబాబు తమ యొక్క వ్యాఖ్యలకు సంబంధించినటువంటి కూడా మాట్లాడారు. తమ వయసు రీత్యా కానీ ఇలాంటి మాటలు మాట్లాడాల్సింది కాదు, ముఖ్యమంత్రిని ఉద్దేశించి కాదు, తనను అక్కడ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి వారి పైన అని చెప్పారు. అయితే అప్పటికే ఈ క్యాడర్ అటు గుంటూరు టౌన్ కావచ్చు, లేదా అనేక ప్రాంతాల నుంచి కూడా అక్కడికి వచ్చారనేది ఇప్పటి వరకు మనకు లైవ్ అప్డేట్స్ అందిస్తూ వచ్చినటువంటి మన కొలీగ్స్, మన ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కావచ్చు, అట్లనే మన కొలీగ్ సత్య, సాంబశివరావు, వీళ్ళందరూ కూడా మనకి ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ రాంబాబు ఆఫీస్ నివాసాల దగ్గర నుంచి కూడా లైవ్ అందిస్తూ వచ్చారు. దీంట్లో కూడా మనం చూస్తూ వచ్చాం అక్కడికి వచ్చినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కూడా ఒకటే ప్రధానమైనటువంటి డిమాండ్, ఆయన బయటికి రావాలి, క్షమాపణ చెప్పాలి అనేటువంటిది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ఏమాత్రం అలాంటి సిచ్యువేషన్ లేదు. ఖచ్చితంగా అంబటి రాంబాబు సంబంధించినటువంటి ఆఫీస్ లోపలికి వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కొంతమంది పార్టీ సంబంధించిన నాయకులు, రాంబాబు, వీళ్ళందరినీ కూడా అక్కడ ఆ పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకున్న తర్వాత మాత్రమే అక్కడ వాళ్ళకి రక్షణ కల్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బయటకు వచ్చి క్షమాపణ చెప్పేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితులు చేయాల్సిందేనని చెప్పి ఒక పక్క క్యాడరు, ఇలాంటి పరిస్థితిని ఎట్లా కంట్రోల్ చేయాలనేటువంటిది ఇంకోవైపు పోలీసులు. ఇవన్నిటి మధ్య కూడా ఎందుకంటే క్రమంగా చూస్తే కొన్ని వేల మంది క్యాడర్ కూడా తరలి వచ్చారు అనేటువంటిది. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి గుంటూరులో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం, ఉన్నతాధికారులు కూడా చేరుకుని ఎప్పటికప్పుడు అక్కడ చేరుకున్నటువంటి నాయకుల్ని, కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులు, ఇంపార్టెంట్ నాయకులు, అక్కడ స్థానిక శాసనసభ్యురాలు కావచ్చు, లేదా మిగిలినటువంటి మాదితో పాటు మిగిలినటువంటి ముఖ్య నేతలను కూడా కొంతమందిని పంపారు. అయినప్పటికీ కూడా అక్కడ ఏమాత్రం పరిస్థితి అయితే మాత్రం కంట్రోల్లోకి రాలేదు. దీంతో ఇంకొక వైపు అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి విషయం పైన, అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి ఎపిసోడ్ లో ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అనేటువంటిది మనం చూసాం. అటు తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులే కాదు, కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా దీనిపైన రియాక్ట్ అయింది. ఖచ్చితంగా అంబటి రాంబాబు చెప్పినటువంటి చేసిన వ్యాఖ్యలు అయితే ఏమాత్రం కూడా క్షమించరానివి. ఖచ్చితంగా ఆయన ఆ ప్రజాస్వామ్యంలో ఇలా మాట్లాడితే తప్పకుండా చర్యలు తీసుకోవాలి, ఆ పార్టీ కూడా సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. జనసేన పార్టీ రియాక్ట్ అయింది. ఇట్లా అందరూ కూడా ఈ యొక్క ఎపిసోడ్ పైన తీవ్రంగా తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇంకోవైపు మనం చూసాం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం ప్రధానంగా అన్ని జిల్లాల్లో కూడా అనేక ప్రాంతాల్లో కూడా తమ నిరసనలు, అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేయడం, ఇలాంటివన్నీ చేశారు. అంతేకాదు వివిధ పోలీస్ స్టేషన్లలో కూడా అంబటి రాంబాబు పైన కంప్లైంట్ చేశారు, ఆయన పైన కేసులు నమోదు చేయాలి అని చెప్పి ఫిర్యాదులు కూడా ఇచ్చారు. ఇంకొక వైపు తమ యొక్క నిరసనలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ప్రకటనలు కావచ్చు, మనం చూసాం అనేక ప్రాంతాల నుంచి కూడా ఇటు జిల్లాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, ముఖ్య నేతలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వీళ్ళతో పాటు ఢిల్లీ స్థాయి వరకు అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు, వీళ్ళందరూ కూడా రియాక్ట్ అయినటువంటి పరిస్థితులు, పరిణామాలు చూసాం. దీంతో ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం అందరూ కూడా ఈ ఎపిసోడ్ ని సీరియస్ గా తీసుకొని రియాక్ట్ అవడంతో వాళ్ళ కార్యకర్త, టీడీపీ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రియాక్ట్ అయిన పరిస్థితి. దీంతోనే ఇప్పటి వరకు అంబటి రాంబాబు నివాసం వద్ద, ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. అంటే ఈ స్థాయిలో అందరూ కూడా రియాక్ట్ కావడంతోనే ఇంకోవైపు గుంటూరు టౌన్ లో కానీ, జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి కూడా క్యాడర్ అంతా కూడా అక్కడికి తరలి వచ్చారు. సో ఎవరు వస్తున్నారు, ఎట్లా, ఏంటి అనే పరిస్థితిని అదుపు చేసేందుకే పోలీసులకు కూడా చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ చాలా మంది వచ్చారు, ఎవరికి వాళ్ళుగా వచ్చినటువంటి వాళ్ళందరూ నిరసనలు వ్యక్తం చేయడం, కోడిగుట్లు విసరడం కావచ్చు, లేదా ఇతరత్ర రాళ్లు విసరడం, ఇవన్నీ ఎక్కడికక్కడ అక్కడ చేరుకున్నటువంటి వాళ్ళు ఈ స్థాయిలో నిరసనలు తెలుపుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం.
సో ఈ నేపథ్యంలోనే ఇక అంబటి రాంబాబును అంటే ముందు నుంచి కూడా ఆయన అక్కడి నుంచి తరలించాలి లేదా అరెస్ట్ చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ అక్కడ నిరసన తెలియజేసేదానికి వచ్చినటువంటి వారు ముందు అక్కడి నుంచి వెళ్లిపోతే ఆ తర్వాత ఈ ప్రక్రియ సులువవుతుందని భావించారు. కానీ పొద్దుపోతున్నప్పటికీ కూడా ఈ పరిస్థితి అదుపులోకి రాలేదు. మాక్సిమం మనం చూసాం సాయంత్రం 6 గంటల ప్రాంతం నుంచి 5 గంటల నుంచి మొదలైంది ఈ ప్రక్రియ. ఆ తర్వాత నుంచి కూడా చూస్తే క్రమంగా ఇది కొంత కంట్రోల్లోకి వస్తుంది. తర్వాత పరిస్థితిని అదుపు చేసిన తర్వాత అంబటి రాంబాబును అరెస్ట్ చేయాలనేటువంటిది పోలీసుల ఆలోచనగా కనిపించింది అక్కడ చూసినప్పుడు. కానీ అలాంటి పరిస్థితి ఏమి లేదు. ఎందుకంటే వజ్ర వాహనం కావచ్చు, ఇతర వెహికల్స్ ఫోర్స్ ని రప్పించి కూడా కొన్ని గంటల పాటు అక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి నేపథ్యంలోనే అంబటి రాంబాబు సంబంధించి ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇంకోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా రియాక్ట్ అయ్యారు. అటు మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా అంబటి రాంబాబుతో మాట్లాడారు. ఇంకొక వైపు అంబటి రాంబాబు సతీమణి కూడా దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం, భద్రత కల్పించాలనేటువంటి పరిస్థితికి వచ్చింది. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అదుపు చేసేందుకు, కంట్రోల్లోకి తీసుకునేందుకు ఇబ్బంది పడ్డారనేది మాత్రం స్పష్టంగా మనకు కనిపించింది విజువల్స్ లో. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా మంది క్యాడర్, మహిళలు కావచ్చు లేకపోతే యువకులు కావచ్చు, వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి ఆయన ఇంటి దగ్గరికి వచ్చి తమకు నిరసన చేసేటువంటి భాగంగా అవన్నీ కూడా కోడిగుడ్లు విసరడం ఇలాంటివన్నీ పరిణామాలు చూస్తూ వస్తే పోలీసులు అదుపు చేసేందుకు అక్కడ కొంత ఇబ్బందికి, ఒత్తిడికి లోనయ్యారని మాత్రం స్పష్టంగా అవుతుంది. అయినప్పటికీ కూడా మొత్తానికి వారందరూ గుమిగూడున్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన్ను క్షమాపణ చెప్పే వరకు బయటకు పంపేది లేదని చెప్పి వారు భీష్మించుకున్నప్పటికీ వాళ్ళందరినీ కంట్రోల్ చేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక తప్పదు. ఎందుకంటే ఇక పొద్దుపోయే కొద్ది కూడా ఈ పరిస్థితి మరింతగా, ఎందుకంటే నైట్ టైం మొత్తం కూడా చుట్టూ గుంటూరు ఆ టౌన్ లో అంతా కూడా ఫోర్స్ దించి సెక్యూరిటీని పెట్టి తర్వాత ఇవన్నీ పరిస్థితిని కంట్రోల్ చేయడం కూడా ఇబ్బందిగా మారుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లోనే ఇక అంబటి రాంబాబును అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఎలాగైనా కూడా కంట్రోల్ చేస్తూ అరెస్ట్ చేసేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చింది పోలీసు యంత్రాంగం. సో అందుకోసమని చెప్పి ఇక కొద్దిసేపటి వరకు వెయిట్ చేసిన తర్వాత వెహికల్ ని చూపించాం, లోపలికే రప్పించడం, అక్కడ వెహికల్ ని ఒకవైపు పార్క్ చేయడం, ఇంకొక వైపు వివిధ మార్గాలుగా అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు. ఎందుకంటే ముందు వైపు రోడ్డు సైడ్ ఎక్కువ మంది గుమిగూడు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన బయటకు తీసుకొస్తే ఒకవేళ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎగబడినప్పుడు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుందని భావించారు. అందుకోసమనే పోలీసులు అక్కడికి ఒక్కసారిగా వెహికల్ తీసుకొచ్చి పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి వారందరూ పోలీసులు కూడా అక్కడికి రావడం, వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆయన్ను వెహికల్లోకి తీసుకుని తర్వాత ఈ క్యాడర్ కు ఎదురుపాకుండా, క్యాడర్ కు కంటపడకుండా క్యాడర్ అడ్డుకునేటువంటి ప్రయత్నం ఒకవైపు జరుగుతుంది. అవన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ ఆయన్ను అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేసిన తర్వాత ప్రస్తుతం ఆయన అయితే మాత్రం వివిధ ప్రాంతాలకు తరలేశారు. ఎందుకంటే ఈ పరిస్థితులు ఎక్కడైనా అడ్డుకోవడం కానీ లేకపోతే ఇంకేదైనా నిరసన తెలియచేయడం కానీ ఇలాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి ఇబ్బంది కలగకూడదనేటువంటి భావంతోనే ఆయన వజ్రవాహనంలో అంబటి రాంబాబును తెచ్చి అక్కడి నుంచి కూడా తరలించారు అనేటువంటిది మనం చూస్తున్నాం. సో ఆ వాహనం వెళుతున్నటువంటి వాహనం పైన కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. కొంతమంది కొడుగుడ్లు లాంటివి కూడా విసిరారు అనేది మనకు ప్రతినిధుల ద్వారా వస్తున్నటువంటిది. సో ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం నల్లపాడు పోలీస్ స్టేషన్ కు అంబటి రాంబాబును మొదటగా తరలించినట్లుగా తెలుస్తుంది. అక్కడ సెక్యూరిటీ కూడా ఉంచి ఆయన్ను, ఎందుకంటే ఒకవైపు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే క్యాడర్ ఆ నివాసానికి కానీ గెస్ట్ హౌస్ కానీ తరలిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు అక్కడ నిరసన అనేది కొనసాగుతూ ఉండడంతో పరిస్థితి ఎక్కడ అదుపు తప్పుతుందని చాలా టెన్షన్ పడ్డారు పోలీసులు కూడా. ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఈ ఎపిసోడ్ అంతా మనం చూస్తున్నాం గత 8 గంటలుగా, దాదాపు 8 గంటలుగా, ఎందుకంటే ఇప్పుడు సమయం మనం చూస్తే 11 గంటలు కావస్తుంది. ఈ ఎపిసోడ్ అంతా కూడా 5 గంటల ముందు నుంచి కూడా ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఈ రోజు అంబటి రాంబాబు ఆయన తిరుపతి లడ్డూలో మనం చూసాం కెమికల్స్ తో కూడుకున్నటువంటి నెయ్యి తయారు చేసి, ఏదైతే డైరీల దగ్గర నెయ్యి తయారు చేసేటువంటి సామర్థ్యం కానీ వారికి నెయ్యి తయారు చేసేందుకు అవసరమైనటువంటి పాలు లేకపోతే వెన్న ఇలాంటివన్నీ లేకుండానే నెయ్యి తయారు చేసి నెయ్యి సప్లై చేసి లడ్డు తయారు చేసిన పరిస్థితి. దీనిపైన సిట్ నివేదిక, సిట్ సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ అది రావడం, అది
మొత్తం కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇంకొక వైపు వైసీపీ దీంట్లో ఏదైతే గతంలో ఆరోపించినట్టుగా జంతు కొవ్వులు కలవలేదని చెప్పి వాళ్ళ పక్క ముందు నుంచే కూడా దీన్ని ప్రచారం చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ నిరసనలు గత 2-3 రోజులుగా చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆలయాల దగ్గర కావచ్చు, ఇతరత్ర ప్రాంతాల్లో దీనిపైన ప్రజలకు, భక్తులకు అవగాహన కల్పించేందుకు నిరసన